హలో స్టూడెంట్స్, డిమాండ్ అనాలిసిస్లో మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. క్లాస్ 10లో మనం డిమాండ్ అనాలిసిస్లో డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాల గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. అంతకంటే ముందు మనం డిమాండ్ అంటే ఏంటిది, డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటిది అనే దాని గురించి మరొకసారి డిస్కషన్ చేసుకుందాం. డిమాండ్, వాట్ ఈస్ ద డిమాండ్? డిమాండ్ అంటే ఏంటిది? ఏదైనా ఒక ఎనీ టైప్ ఆఫ్ గుడ్ని మనం సేల్ చేస్తే అక్కడ డిమాండ్ క్రియేట్ చేయడం అని. డిమాండ్ అంటే వస్తువుని కొంటే అక్కడ డిమాండ్ క్రియేట్ చేయడం అని అర్థం. కొన్నాం అంటే క్రియేట్ చేయడం. డిమాండ్ అంటే గిరాకీ చేస్తే మనం డిమాండ్ అని అంటాం అక్కడ. ఓకేనా? మరి డిమాండ్ కావాలంటే ఏమేం కావాలంటే డిమాండ్ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ 3 మెయిన్ ఫ్యాక్టర్స్. ఏంటి? హ్యూమన్ వాంట్స్ అంటే మనం కొనాలనేటటువంటి కోరిక ఉండాలి. ద పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి ఉండాలి. దట్ గుడ్ ఆఫ్ ప్రైస్, ఆ వస్తువు యొక్క ధర నచ్చాలి. ఈ 3 నచ్చితేనే ఇన్ ద పర్టికులర్ ఆఫ్ టైం, ఆ టైంలో మనం ఏదైనా ఒక గుడ్ని, ఏదైనా ఒక వస్తువుకి డిమాండ్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? డిమాండ్ ఫంక్షన్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ అంటే, డిమాండ్ ఫంక్షన్ ఇట్ ఈస్ డిటర్మైన్ ఏమని దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? డిమాండ్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ ఫ్యాక్టర్స్కి, డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ ఫ్యాక్టర్స్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఫంక్షనల్ రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ అంటే ఏంటిది? ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ అనేది ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ గుడ్ ఆఫ్ ప్రైస్. ఏంటిది? ఎక్స్ గుడ్ ఆఫ్ ప్రైస్ అండ్ పిఎస్ అంటే ఏంటిది? సబ్స్టిట్యూషన్ అంటే ఏంటిది? ప్రత్యామ్నాయం. ఏంటిది ఇక్కడ? ప్రత్యామ్నాయం. సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్, ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క ధరలు. అండ్ సి మీన్స్ కాంప్లిమెంటరీ. ఏంటిది? కాంప్లిమెంటరీ. పూరక వస్తువుల యొక్క ప్రైజెస్, పూరక వస్తువుల యొక్క ధరలు. వై మీన్స్ ఇన్కమ్. ఏంటిది? ఇన్కమ్, ఆదాయం. అండ్ టీ మీన్స్ టేస్టెస్, అభిరుచులు. ఏంటి? అభిరుచులు, టేస్టెస్, ప్రిఫరెన్సెస్, అభిరుచులు అనడం. వీటి మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంది? వీటిలో చేంజెస్ వచ్చినప్పుడు అంటే డిటర్మినేషన్ డిమాండ్ ఫ్యాక్టర్స్లో చేంజెస్ వస్తే ఆటోమేటిక్గా డిమాండ్ కూడా చేంజ్ అవుతుంది అని అర్థం. ఓకేనా? డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ ఫ్యాక్టర్స్లో చేంజ్ అయితే ఆటోమేటిక్గా డిమాండ్ కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది అని అర్థం. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటిది? డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్. ఏంటిది? డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ అంటే దాని అర్థం ఏంది? ఎక్స్ ఆఫ్ డిమాండ్ ఫంక్షనల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ పిఎక్స్. ఎక్స్ గుడ్ ఆఫ్ ప్రైజెస్ అంటే ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ అనేది ఎక్స్ వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అని అక్కడ మార్షల్ డెఫినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ అతని యొక్క అభిప్రాయం ప్రకారం ప్రైజ్ ఇంక్రీజింగ్ అయితే డిమాండ్ డిక్రీజింగ్ అవుతుంది, ప్రైస్ డిక్రీజింగ్ అవుతే డిమాండ్ ఇంక్రీజింగ్ అవుతుంది. ఈ వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రైస్ ఇంక్రీజింగ్ అయితే అంటే ధరలు పెరిగితే డిమాండ్ తక్కువ అవుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ ఏమవుతుందంట? పెరుగుతుందంట. ధర పెరిగితే డిమాండ్ తగ్గుద్దంట. ఆ డెఫినేషన్ కూడా ఎవరు ఇచ్చారంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ తన యొక్క ఈ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ రెండింటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈరోజు డిటర్మినేట్స్ ఆఫ్ డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. వాట్ ఈస్ దట్ అంటే ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ. వాట్ ఈస్ దట్? నెంబర్ 1 ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ, ఒక వస్తువు యొక్క ధర. ప్రైస్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్, ప్రత్యామ్నాయ అండ్ పూరక వస్తువుల యొక్క ధరలు. ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, వినియోగదారుని యొక్క ఆదాయం. టేస్టెస్ అండ్ ప్రిఫరెన్స్, అభిరుచులు, అలవాట్లు. పాపులేషన్, జనాభా. ఈ ఒక 5 పాయింట్స్ తీసుకున్నాం. ఈ 5 పాయింట్స్ డిమాండ్ని ఏ విధంగా డిటర్మినేట్ చేసి అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ది ఏంటిది? ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, ఒక వస్తువు యొక్క ధర. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమని చెప్పిన నేను?
ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండు, ప్రైస్ ఇంక్రీజ్ అయితే ప్రైస్ అనే ఇంక్రీజెస్ అయితే డిమాండ్ అనేది ఏమవుతుందంటే డిక్రీజింగ్ అవుతుందంట. ఓకేనా, ప్రైస్ డిక్రీజింగ్ అయితే డిమాండ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందంట. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఎవరు చెప్పారు? ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మరి కొన్ని గూడ్స్కి డిమాండ్ అనేది చెప్పినా కదా, ఏ గూడ్స్ కొనాలన్నా కూడా ఇన్కమ్ అనేది మనకు అవైలబుల్ నచ్చాలి. అర్థమైందా? అంటే ఏంటిది అక్కడ అంటే కోరిక ఉండాలి, ఆ వస్తువు కొనాలనేటటువంటి ఆలోచన ఉండాలి, మన దగ్గర ఇన్కమ్ అనేది ఉండాలని చెప్పిన. దట్ గుడ్ ఆఫ్ ప్రైజెస్, ఆ వస్తువు యొక్క ధర కూడా మనకు నచ్చాలి. నచ్చితే ఏం చేస్తాం మనం? కొనడం అనేది జరుగుతుందని ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పిన. పర్టికులర్గా ఒక గుడ్ ఆఫ్ ప్రైస్ అనేది ఏ విధంగా మనం డిటర్మినేట్ చేస్తే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రెగ్యులర్గా ఎన్నో టైప్ ఆఫ్ గూడ్స్ని కొంటూనే ఉన్నాం. నెంబర్ ఆఫ్ గూడ్స్ని, చాలా రకాలైనటువంటి వస్తువులని కొంటూనే ఉంటాం, మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, కూరగాయలు, వెజిటేబుల్స్ ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. ఓకేనా? కూరగాయలు అనేవి ఏంటి? అది నెసెసరీ గుడ్. ఏ గుడ్? నెసెసరీ గుడ్. ప్రైస్ పెరిగినా తగ్గినా వాడనైతే వాడతాం, ఖచ్చితంగా యూజ్ అయితే చేస్తాం. కాకపోతే క్వాలిటీ లెవెల్స్లో కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? మార్కెట్ పోయినాం, కూరగాయలు కొనాలనుకుంటున్నాం. కూరగాయలు కొనాలన్నప్పుడు ఒక హాఫ్ కేజీ లేకపోతే కేజీ బెండకాయలు నిన్న ఎంత ఉన్నాయి? నిన్న 60 రూపీస్ ఉన్నాయి. ఓకేనా? ఈరోజుకి ఎంత అయినాయి? 40 రూపీస్ అయినాయి. 60 రూపీస్ ఉన్నప్పుడు నేను ఏం చేసిన, నేను ఒక హాఫ్ కేజీ తీసుకుపోయినా. ఈరోజు ఎంత కేజీ? 40 రూపీస్. ఈరోజు ఎంత తీసుకుపోయినా? కేజీ తీసుకుపోయినా. డిఫరెంట్ ఏంటిది? నిన్న అవే లిటిల్ ఫింగర్, ఈరోజు కూడా అదే లిటిల్ ఫింగర్, సేమ్, బోత్ ఆర్ ఈక్వల్. బట్ ఏంటిది? నిన్న లిటిల్ ఫింగర్ ప్రైజెస్ ఎంత? నిన్న 60 రూపీస్ ఫర్ 1 కేజీ. టుడే ఈ రోజుకి వచ్చేసరికి ఎంత? 40 రూపీస్ ఫర్ కేజీ. 60 రూపీస్ ఉన్నప్పుడు నేను ఎంత తీసుకుపోయినా? ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక హాఫ్ కేజీ తీసుకుపోయినా. ఈరోజు 40 రూపీస్ కేజీ సరికి ఎంత తీసుకుపోయినా? కేజీ తీసుకుపోయినా. అంటే ఏంటి ఇక్కడ? దట్ గుడ్ ఆఫ్ ప్రైస్, దాని యొక్క ప్రైస్ అనేది, లిటిల్ ఫింగర్ ప్రైస్ అనేది ఏమైంది? అక్కడ చేంజ్ కావడం వల్ల, డిక్రీజింగ్ కావడం వల్ల, తగ్గడం వల్ల ఏమైంది? క్వాంటిటీ, డిమాండ్ ఏమైంది? అక్కడ ఇంక్రీజింగ్ అయిపోయింది. అంటే ప్రైస్ తగ్గింది కాబట్టి డిమాండ్ ఏం చేసినా? ఇంక్రీజ్ చేసిన. అంటే నిన్న హాఫ్ కేజీ తీసుకుపోయినా, ఇక్కడికి ఈ రోజుకి వచ్చేసరికి ఏమైంది? కేజీ తీసుకుపోయినా. ఎందుకు సార్ అంటే అది ఆ గూడ్ అనేది నాకు కావాలి. నిన్ననేమో అది 60 రూపీస్ కాబట్టి హాఫ్ కేజీ తీసుకుపోయినా, ఎందుకంటే నా దగ్గర కేజీ తీసుకోవడం ప్రైస్ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఈరోజు ఏమైంది? అది 40 రూపీస్కి డిక్రీజ్ అయింది కాబట్టి నేను కేజీ తీసుకుపోయినా. అంటే ప్రైస్ తగ్గింది కాబట్టి డిమాండ్ ఏం చేసినా? ఇంక్రీజ్ చేసిన. సేమ్ నిన్న ఒక రైస్ తీసుకున్నా నేను. నిన్న వచ్చేసరికి ఒక కేజీ రైస్ 50 రూపీస్. నేను ఏం తీసుకుపోయినా? ఒక 10 కేజీస్ తీసుకుపోయినా. ఓకేనా? అవి కంప్లీట్ అయినాయి. ఈరోజు కూడా మళ్ళీ రైస్ తీసుకోవడానికి వెళ్ళినా నేను. ఈరోజు పోయేసరికి ఒక 40 రూపీస్ అయ్యాయి. 40 రూపీస్కి అంటే 10 రూపీస్ ఏమైంది? తగ్గింది. ఈరోజు నేను ఎంత తీసుకుపోయినా? 15 కేజీస్ తీసుకుపోయినా. అంటే నిన్ననేమో 50 రూపీస్ ఉన్నప్పుడు 10 కేజీస్ తీసుకుపోయినా. ఓకేనా? ఈరోజు ఏమైంది? 10 అంటే 40 రూపీస్కి వచ్చింది కాబట్టి 15 కేజీస్ తీసుకుపోయినా. అంటే ప్రైస్ తగ్గింది కాబట్టి క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఏమైంది? అక్కడ ఇంక్రీజింగ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సేమ్ దీన్ని ఇంకో ఎగ్జాంపుల్గా, నిన్న అవే రైస్ నిన్న 50 రూపీస్, ఈరోజు 60 రూపీస్. ఓకేనా? మన సేమ్ అలానే వెళ్ళినా. ఈరోజు కూడా నేను ఏం చేసిన? ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా రైస్ తీసుకుపోయినా, కానీ ఆ 60 రూపీస్ రైస్ తీసుకోపోలే, లో క్వాలిటీలో ఉన్నటువంటి వేరే రైస్ తీసుకుపోయినా అనుకుందాం. ఎందుకంటే నా దగ్గర ఇన్కమ్ అనేది అంతే ఉంది. నా దగ్గర ఎంత ఉంది? అదే 50 రూపీస్ ఉంది. ఆ రైస్ తీసుకపోతే నాకు 10 కేజీస్ కావాలి, ఎందుకంటే అక్కడ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 10 కేజీస్ కావాలి. ఆ 10 కేజీస్ రావు, కానీ అక్కడ 10 కేజీస్ ఉంటేనే మాకు సరిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? కొంచెం లో క్వాలిటీలో ఉన్న వేరే రైస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ రైస్ మీద మరి కొంచెం ఇందాక బెండకాయ లిటిల్ ఫింగర్ విషయంలో కొంత హెవీ ప్రైస్ ఉన్నప్పుడు హాఫ్ కేజీ తీసుకోపోయారు, ఇక్కడ కూడా తీసుకోపోవచ్చు కదా సార్ అంటే, రైస్ అనేది ఏంటిది? నెససరీ ఫుడ్. ప్రైస్ ఇంక్రీజింగ్ అయినా డిక్రీజింగ్ అయినా కూడా ఏం చేస్తాం? ఎంత ఇంక్రీజింగ్ అయినా కూడా రైస్ని తినడం బంద్ చేస్తామా? బంద్ చేయనా? ఎంత ఇంక్రీజ్ అయినా కూడా ఏం చేస్తాం? కొంటనే ఉంటాం.
అర్థమవుతుందా? ఎంతైనా కొంటనే ఉండాలి, తప్పదు కదా అది. అందుకని ఏం చేసినా కొంచెం లో క్వాలిటీలో ఉన్న వేరే రైస్ తీసుకుపోవడం అనేది జరిగింది. ఈ విషయంలో కొన్ని గూడ్స్ ప్రైజెస్ అనేవి ఆ విధంగా ఉంటాయి. ఓకే, అంటే పర్టికులర్గా ఏంది ఇక్కడ ప్రైజెస్ అనేవి డిక్రీజింగ్ తగ్గుతున్నప్పుడు ఎక్కువ లెవెల్. నిన్న నేను ఒక 5 days క్రితం, అంటే ఒక బిఫోర్ 6 days 1 week బ్యాక్ ఏం చేసినంటే యాపిల్స్ తీసుకోపోయినా. 100 రూపీస్కి 6 యాపిల్స్ అన్నాడు. ఓకేనా, ఈరోజు వెళ్ళిన, ఈరోజు అదే రూట్లో వెళ్తున్నప్పుడు ఏమని చెప్పిండు, అక్కడ ఒక దగ్గరనేమో 100 రూపీస్కి 6 యాపిల్స్ అన్నాడు, మళ్ళీ యాజ్గా ఇంకో దగ్గరేమో 80 రూపీస్కి 6 యాపిల్స్ అన్నాడు. నాకు రెండింటి క్వాలిటీ ఈక్వల్ అనిపించింది. అందుకని ఏం చేసిన, నేను 100 రూపీస్ కాడ తీసుకోవడంలో అక్కడ ఆపేసి వేరే అతని దగ్గర పోయి 80 రూపీస్కి 6 యాపిల్స్ తీసుకొని వెళ్ళినా. అంటే ఏంది, అక్కడ ప్రైస్ తగ్గింది కాబట్టి నాకు అదే క్వాలిటీలో వస్తుంది కాబట్టి వెళ్ళిపోయినా. అంటే ఏంది ఇక్కడ హ్యూమన్ బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడైనా సరే బేరీజు అంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనే దాని గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. అంటే ఏంటిది, నాకు వాంట్స్ అవి కావాలి, నా దగ్గర ఉన్న మనీ అంటే ఆ ఇన్కమ్ పర్చేసింగ్ పవర్ అనేది అక్కడ సెట్ కావాలి. ఓకేనా, ఆ ప్రైజెస్ అనేవి కూడా నాకు నచ్చాలి. ఓకేనా, నచ్చితే నేను డిమాండ్ క్రియేట్ చేస్తా. అంటే ప్రైస్ తగ్గినప్పుడు ఎక్కువ క్రియేట్ చేస్తా, ప్రైస్ పెరిగినప్పుడు తక్కువ క్రియేట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏంటిది ఇక్కడ పర్టికులర్గా ద గుడ్ ఆఫ్ ప్రైస్, ఒక వస్తువు యొక్క ధర అనేది మెయిన్గా ఎక్స్ ఆఫ్ డిమాండ్, ఎక్స్ గుడ్ ఆఫ్ డిమాండ్, ఎక్స్ వస్తువు యొక్క ధరలు అంటే ఒక వస్తువు యొక్క ధరని మెయిన్గా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది, ద ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ప్రత్యామ్నాయ వస్తువులు. ఏ వస్తువులు ఇవన్నీ, ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క ధరలు కూడా డిమాండ్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా సార్ అంటే చూడండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ అనేది. సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఆఫ్ ప్రైస్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఆఫ్ ప్రైస్. ప్రత్యామ్నాయ వస్తువులు, దట్ మీన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ గూడ్స్. ఏంటిది, ఆల్టర్నేటివ్ గూడ్స్ అని కూడా అంటాం. ఓకేనా, ఆ మ్యూజిక్ అంటే నేను ఏం చేస్తాను అంటే జనరల్గా మనం అందరం కూడా ఏం చేస్తాం, సోప్స్ యూజ్ చేస్తాం. సోప్స్, ఓకేనా, ఏ సోప్స్ యూజ్ చేస్తాం, సంతూర్, లక్స్, ఓకేనా, నెంబర్ 1, లిరిల్, లైఫ్ బాయ్, ఓకేనా, రెక్సోనా అండ్ మేడిమిక్స్. ఇన్ని టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ ఏంటి, సోప్సే. ఇవన్నీ కూడా సోప్స్. డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ప్రొడక్ట్స్, వేరు వస్తువులు, వేరు కంపెనీలు. సంతూర్, లిరిల్, నెంబర్ 1, లక్స్, లైఫ్ బాయ్, రెక్సోనా, మెడిమిక్స్. ఇన్ని రకాల సోప్స్ ఎన్ని రకాలు, ఒక 4-5 టైప్స్, ఇక్కడ దాదాపుగా 3-6-7 టైప్స్ ఆఫ్ సోప్స్ రాసిన. బట్ యూజ్ ఆర్ ఈక్వల్. అన్నిటిని ఒకటే దానికి యూజ్ చేస్తాం, దేనికి, రాసుకోవడానికే. అన్నిటి యూజ్ ఒకటే, బట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ గూడ్స్. ఇదో కంపెనీ, కానీ 7 కంపెనీలు ఉన్నాయి అక్కడ. బట్ ఆ 7 ప్రోడక్ట్ యొక్క యూజ్ ఒకటే, 7 ప్రోడక్ట్స్ యొక్క యూజ్ ఒకటి. అన్నిటినీ మనం రాసుకోవడానికే యూజ్ చేస్తాం, పూజించడానికైతే కాదు. అంటే ఏంటి ఇక్కడ దాని అర్థం ఏంటి, గూడ్స్ ఆర్ డిఫరెన్సెస్ బట్ యూజ్ ఆర్ ఈక్వల్. వస్తువులు వేరు కానీ ఉపయోగం ఒక్కటే. యూజ్ ఆర్ ఈక్వల్, ఉపయోగం ఒక్కటే. ఆ గూడ్స్ అన్నిటిని మనం ఏమనాలి, సబ్స్టిట్యూషన్ గూడ్స్ అనాలి. వీటన్నిటిని ఏమనాలి, సబ్స్టిట్యూషన్ గూడ్స్ అనాలి, ప్రత్యామ్నాయ వస్తువులు అనాలి. సంతూర్ సోప్, లక్స్, నెంబర్ 1, లిరిల్, లైఫ్ బాయ్, రెక్సోనా, మేడిమిక్స్. డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ గూడ్స్, బట్ యూజ్ ఆర్ ఈక్వల్. ఉపయోగం ఒక్కటే, అన్నిటినీ రాసుకోవడానికి యూజ్ చేసేటటువంటి వస్తువులే. వీటన్నిటిని అందుకని ఏమనాలి, సబ్స్టిట్యూషన్ గూడ్స్ అనాలి. మరి ఈ గూడ్స్ విషయంలో అంటే ఈ టైప్ ఆఫ్ గూడ్స్ విషయంలో డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంతూర్ని బాగా యూజ్ చేస్తాను. సంతూర్ కాస్ట్ ఏమైందంటే, సంతూర్ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్ ఏమైనాయి అంటే ఇంక్రీజింగ్ అయిపోయినాయి. అంటే జనరల్గా 25 నుంచి 30 రూపీస్కి అయిపోయింది. సంతూర్ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్ అనేవి ఏమైనాయి అంటే ఇంక్రీజింగ్ అయినాయి, పెరిగినాయి. నాకు ఆ పెరిగిన ఏమైనా ఇంతకుముందు ఎంత ఉంది, 25 రూపీస్ ఉంది, ఇప్పుడు ఎంత అయింది, 30 రూపీస్ అయింది. ఏ గుడికి, సంతూర్ ప్రైస్కి.
సంతూర్ సోప్కి 30 రూపీస్ అయింది. నాకు నేనేం చేసిన ఆ షాప్కి వెళ్ళిన, ఎంత అంటే 30 రూపీస్ అన్నాడు. 5 రూపీస్ ఇంక్రీజింగ్ అయిందని చెప్పేసి నేను ఏం చేసిన, దాన్ని సంతూర్ సోప్ని కొనడం ఆపేసిన. ఇంతకుముందు నేను ఏం యూజ్ చేస్తున్నా, సంతూర్ సోప్ని యూజ్ చేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సంతూర్ సోప్ యొక్క ప్రైస్ ఇంక్రీజింగ్ అయింది కాబట్టి దాన్ని ఏం చేస్తున్నా, కొనట్లేదు, దాన్ని ఆపేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నట్టే నేను కొత్తగా నెంబర్ 1 సోప్ని యూజ్ చేస్తున్నా. ఏ సోప్ని యూజ్ చేస్తున్నా? నెంబర్ 1 సోప్ని యూజ్ చేస్తున్నా. నెంబర్ 1 సోప్ కాస్ట్ ఎంత అంటే 23 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎంత? 23 రూపీస్. ఇప్పుడు నేను ఎందుకు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి టర్న్ అయినా అంటే ఈ గూడ్స్ విషయంలో, అంటే సంతూర్ సోప్ గూడ్స్ విషయంలో ప్రైస్ అనేది ఇంక్రీజింగ్ అయింది కాబట్టి ఆ ప్రైస్ నేను స్పెండ్ చేయలేను కాబట్టి దాన్ని క్లోజ్ చేసిన. ఓకేనా. ఇప్పుడు నేను అందుకని ఏం చేస్తున్నా అంటే నేను సోప్ను యూజ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, వేరే సోప్కి వెళ్ళిపోయినా, నెంబర్ 1 సోప్కి వెళ్ళిపోయినా. ఎందుకు సార్ అంటే బోత్ ఆర్ యూజ్ ఈక్వల్, ఉపయోగం ఒక్కటే. నేను ఇక్కడి నుంచి ఇక్కడ ఏ వస్తువు ధరలో ఎక్కడ తక్కువ ఉండే ఏది నచ్చితే అది నేను కొనడానికి ఐఎమ్ రెడీ. ఎందుకు సార్ అంటే యూజ్ ఆర్ ఈక్వల్ కదా, అన్నిటికీ ఒకే రకమైనటువంటి ఉపయోగమే. అందుకని ఏం చేస్తాను, నేను దీన్ని వాడడం బంద్ చేసిన, ప్రైస్ ఇంక్రీజింగ్ అయింది కాబట్టి దీన్ని వాడడం స్టార్ట్ చేసినాం. అంటే ఏంటిది, ఇక్కడ ఒక గూడ్స్కి డిమాండ్ ఏమైంది, లాస్ అయింది. ఇక్కడ అనదర్ గూడ్కి డిమాండ్ ఏమైంది, క్రియేటివ్ అయింది. సంతూర్ సోప్ కొనట్లేను అంటే ఏంటి, అక్కడ డిమాండ్ క్రియేట్ కావట్లే, బికాజ్ ఆఫ్ ప్రైస్ అనేది ఇంక్రీజింగ్ అయింది కాబట్టి నాకు నచ్చలేదు. ఇప్పుడు నేను ఏం చేసిన, నెంబర్ 1 సోప్ని కొన్నా. అక్కడ ఏమైంది, కొత్తగా ఎవరు, ఒక కస్టమర్ జాయిన్ అయ్యిండు. ఎవరు? ఐఎమ్ ద వన్ ఆఫ్ ద న్యూ కస్టమర్. ఏ సోప్ని యూజ్ చేస్తున్నా? నెంబర్ 1 సోప్ని యూజ్ చేస్తున్నా. ఓకేనా. అంటే నెంబర్ 1 సోప్ని యూజ్ చేస్తున్నా అంటే అక్కడ డిమాండ్ ఏమైంది, క్రియేటివ్ అయింది. ఇక్కడ ఎగ్జిట్ అయింది, అక్కడ ఎంటర్ అయిపోయింది. అర్థమవుతుందా? ఈ రెండింటి వల్ల ఏమన్నా లాసా సార్, ఏమన్నా ఎందుకు సార్ దాన్ని ఇవ్వాలంటే అది ఇట్ ఈజ్ మై విష్, నా ఇష్టం. అది ఉపయోగం ఒక్కటే కాబట్టి నాకు నచ్చింది కాబట్టి దాన్ని అక్కడికి వెళ్ళిపోయినా. దీని ప్రైస్ పెట్టడం వల్ల నాకు నచ్చలేదు. ఇంకో ఎగ్జాంపుల్, శాంసంగ్ టీవీ, ఎల్జీ టీవీ, రెడ్మీ మీ టీవీ, రియల్మీ టీవీ, నోకియా టీవీ, మైక్రోమాక్స్, ఇన్ని టైప్ ఆఫ్ టీవీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా టీవీసే. డిఫరెంట్ కంపెనీస్, శాంసంగ్, ఎల్జీ, మీ, రియల్మీ, నోకియా, మైక్రోమాక్స్ అన్ని టీవీలే. బట్ యూజ్ ఆర్ ఈక్వల్, ఉపయోగం ఒక్కటే, అన్నిట్లో చూసేదే. మరి డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి. కన్జ్యూమర్స్కి డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి టేస్టెస్ ఉంటాయి. అందుకే నాకు ఎల్జీ అంటే ఇష్టం, కాబట్టి నీకు కూడా ఎల్జీ అంటే ఇష్టం అంటే నువ్వు కుంటే నాకు శాంసంగ్ అంటే ఇష్టం అంటాడు వాడు, ఇంకోటి రెడ్మీ అంటే ఇష్టం అంటాడు వాడు. ఓకేనా. మరి కన్జ్యూమర్ బిహేవియర్ ఈ విషయంలో ఏ విధంగా ఉంటుంది సార్ అంటే అన్ని టీవీసే. ఓకేనా. అన్నీ కూడా 52 ఇంచెస్ టీవీస్ అనుకుందాం, 52 ఇంచెస్ టీవీస్ అనుకుందాం. ఓకేనా. కానీ ఇక్కడికి వచ్చేసరికి శాంసంగ్ టీవీకి 60,000, ఎల్జీ టీవీకి 58,000, రెడ్మీ టీవీకి 47,000, రియల్మీ టీవీకి ఇది కూడా 50,000, ఆ నోకియా టీవీకి 55,000, మైక్రోమాక్స్కి ఇది కూడా 50,000 అనుకుందాం, ఎస్టిమేట్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి అంతే చూడండి, అన్నీ 52 ఇంచెస్ టీవీసే. డిఫరెంట్ బ్రాండ్స్, ఒకటి శాంసంగ్ టీవీ, ఒక ఎల్జీ టీవీ, రెడ్మీ టీవీ, రియల్మీ టీవీ, నోకియా టీవీ, మైక్రోమాక్స్ టీవీ. డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ ప్రైజెస్. ఓకేనా. మరి కన్జ్యూమర్ టేస్టెస్ అన్నీ అందరి ఒకే విధంగా ఉంటాయంటే ఉండవు. ఒకడు ఏం చేస్తారు, దేనికి హైయెస్ట్ కాస్ట్ ఉంటే దాన్నే తీసుకుంటాడు. ఇంకోటి ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ చాలామంది ఏం చేస్తారంటే అన్ని 52 ఇంచెసే, అన్నిటికీ ఫీచర్స్ ఒక్కటే, ఫీచర్స్ ఈక్వల్ అయినప్పుడు కొంచెం డిఫరెంట్ కావాలి. కన్జ్యూమర్స్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, తక్కువ ధరలో దొరకాలి, అంటే లో ప్రైస్లో దొరకాలి, మంచిగా ఉండాలి, ధర తక్కువ ఉండాలి,
మంచి క్వాలిటీ ఉండాలనే విషయంలో ఆలోచిస్తారు. అందుకని ఏం చేస్తారు, 52 ఇంచెసే అన్నిటికీ అవే ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాడు, దీని ప్రైస్ అన్నిటినీ ఎస్టిమేషన్ చేసుకొని ఎక్కడైతే తక్కువ ప్రైస్ ఎంత ఉంది 47,000 అనేది లోయెస్ట్ ప్రైస్ కాబట్టి ఏం చేస్తాడు, మీ టీవీని చూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమైనా లాసా? ఏం లాస్ లేదు, అతనికి తక్కువ ప్రైస్లో వస్తుంది, అయ్యే ఫీచర్స్ ఉంటాయి, మంచి బ్రాండ్ ఉన్నటువంటి టీవీసే, అన్నిటికీ 1 year వారంటీ ఉంది, దీనికి కూడా 1 year వారంటీ ఉంది. ఇంకేం కావాలి అంటే హ్యూమన్ మెంటాలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏ టీవీకి క్రియేటివ్ అయింది డిమాండ్ అంటే మీ టీవీకి డిమాండ్ క్రియేట్ అయ్యింది. రెడ్మీ టీవీకి డిమాండ్ అనేది క్రియేటివ్ అయింది. ఎందుకు క్రియేటివ్ అయిందంటే ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువ ఉంది, అన్ని ఫీచర్స్ అదే ఉంది కాబట్టి క్రియేటివ్ అయింది. ఓకేనా, ఇవన్నీ కూడా వీటన్నిటిని ఏమనాలి మనం, ఆల్టర్నేటివ్ గూడ్స్ అనాలి, లేకపోతే ఏమనాలి సబ్స్టిట్యూషన్ గూడ్స్ అని. ప్రత్యామ్నాయ వస్తువులు, బ్రాండ్లు వేరు, కంపెనీలు వేరు, కానీ యూజ్ మాత్రం ఒకే రకమైనటువంటి వస్తువులు. నాట్ ఓన్లీ టీవీస్, మొబైల్ ఫోన్స్, ఫ్యాన్స్, బెంచెస్, చైర్స్, నెంబర్ ఆఫ్ షర్ట్స్, పాయింట్స్, వీటన్నిటిని ఏమంటాం మనం, ఆల్టర్నేటివ్ గూడ్స్ అంటాం. ఏమంటాం, ఆల్టర్నేటివ్ గూడ్స్, సబ్స్టిట్యూషన్ గూడ్స్, ప్రత్యామ్నాయ వస్తువులు. మరి ఈ విషయంలో ఎట్టుంటాం సార్ అంటే చీప్ అండ్ బెస్ట్, తక్కువకి రావాలి మంచిగా ఉండాలి, తక్కువకి రావాలి మంచిగా ఉండాలి అంటే దట్ ఈస్ అ హ్యూమన్ బిహేవియర్. ఆ విధంగా ఉంటుంది, మానవుని యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. మరీ తక్కువ అంటే మరీ తక్కువకి ఏం అట్లా ఏం బెటర్ అని లేదు, జస్ట్ కొంత తగ్గి ఉండాలి మంచిగా ఉంటే బెటర్గా అనే విధంగా హ్యూమన్ బిహేవియర్ థింక్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని ఏమంటామంటే ఆల్టర్నేటివ్ గూడ్స్ అంటాం. ఆల్టర్నేటివ్ గూడ్స్ విషయంలో ఎట్లుంటుంది అంటే చూసారు కదా, ఒకటి కాకపోతే ఇంకొకటి. ఇక్కడ రెడ్మీ అప్పుడు మీ టీవీ కూడా ఇంక్రీజ్ అయ్యి ఇంకో టీవీకి వెళ్ళిపోతాడు వాడు. ఓకేనా, అందుకనే డిమాండ్ అనేది అంటే ఏంది, ఇట్లా ఉన్నప్పుడు చూడండి ఆల్టర్నేటివ్ గూడ్స్ విషయంలో ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేయమంటే ఎవరు కూడా అతి ఫాస్ట్గా ఇంక్రీజ్ చేయరు. ప్రైజెస్ ఇంక్రీజ్ చేసి ఏమవుతుంది, డిమాండ్ అనేది డిక్రీజింగ్ అవుతుంది. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమని చెప్పిండో, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ డిక్రీజింగ్ అయితే డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజింగ్ అవుతుంది. అందుకనే దీన్ని ఆలోచించుకొని ఏంటిది ఇక్కడ ఆల్టర్నేటివ్ గూడ్స్ విషయంలో ప్రైస్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజింగ్ చేయాలనేటటువంటి విధంగా థింక్ చేయడం అనేది జరుగుతుంది. అవి సబ్స్టిట్యూషన్ గూడ్స్. నెక్స్ట్ ఉన్నటువంటి ఏంటిది కాంప్లిమెంటరీ గూడ్స్. ఏంటి కాంప్లిమెంటరీ. సబ్స్టిట్యూషన్ గూడ్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి బట్ యూజ్ ఒక్కటే. కానీ ఇక్కడ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటంటే 2 గూడ్స్ని యాడ్ చేస్తేనే డిమాండ్ క్రియేటివ్ అవుతుంది. అక్కడ యూజ్ అనేది ఉంటుంది, ఉపయోగం అనేది ఉంటుంది. యూజ్ కావాలంటే ఏం చేయాలి, ఏవైనా 2 గూడ్స్ని యాడ్ చేయాలి. 2 వస్తువులని కలిపితేనే ఉపయోగం ఉండేటటువంటి వస్తువులను ఏమంటామంటే కాంప్లిమెంటరీ గూడ్స్ అంటాం. 2 గూడ్స్ని యాడ్ చేస్తేనే యూజ్ అనేది ఉంటుంది. ఎట్లా సార్ అంటే కారు పెట్రోల్, అర్థమైందా? ఇంక్ పెన్, ఇప్పుడు కారు ఉంది, పెట్రోల్ ఉంటేనే కారుని యూజ్ చేయగలుగుతాం. పెట్రోల్ లేకపోతే కారు యూజ్ చేస్తామా, చేయలేం. ఇంక్ ఉంది, పెన్ను కావాలంటే ఇంకు కావాలి. సార్ మరి అంటే ఏంటి, ఇక్కడ 2 గూడ్స్, ఇదొక రకమైనటువంటి గూడు, ఇదో రకమైనటువంటి గూడు. మరి ఈ గూడ్స్ విషయంలో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే అట్లా కూడా ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మన నల్గొండ మొత్తం మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10,000 కార్లు ఉన్నాయి అనుకుందాం, 10,000 కార్స్ ఉన్నాయి. కార్స్ ప్రైజెస్ ఏమైనా అంటే తగ్గినాయి. కార్ల ప్రైజెస్ మొన్న ఒక 4 లక్షలు ఉండే, ఏం చేసాడు సడన్గా 1 లక్ష రూపాయలు తగ్గించండి. ఇప్పుడు ఎంత 3 lakhs, 3 లక్షలు పెడితే ఒక కారు వస్తుంది. కార్ల ప్రైజెస్ తగ్గించగానే కన్సూమర్స్ అందరూ ఏం చేశారంటే కార్లను కొన్నారు. కార్లను ఏం చేసారు, బాగా కొన్నారు. ఎన్ని కార్లు అయినాయి అంటే ఇప్పుడు నల్గొండలో ఇందాక ఎన్ని కార్లు ఉన్నాయని చెప్పినా 10,000 అని చెప్పిన. ఇప్పుడు ఎంత ఉన్నాయి అంటే 15,000 ఉన్నాయి. 5,000 మెంబర్స్ కార్లు కొన్నారు. ఎందుకు కొన్నారు, ప్రైజెస్ అనేది తగ్గింది కాబట్టి కొన్నారు. ఓకేనా, అంటే కార్ల ప్రైజెస్ డిక్రీజింగ్ అయితే కార్లకు డిమాండ్ ఏమైంది, ఇంక్రీజింగ్ అయింది. కార్స్ ప్రైస్ అనేది ఏమైంది, డిక్రీజింగ్ అయింది కాబట్టి డిమాండ్ ఏమైంది, ఇంక్రీజింగ్ అయింది. ఇన్ ద సేమ్ టైం పెట్రోల్ డిమాండ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఇంతకుముందు ఎన్ని కార్లు నేను చెప్పిన 10,000 కార్స్ నేను చెప్పిన. ఓకేనా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయని చెప్పిన 15,000, 5,000 కార్స్ ఇంక్రీజ్ అయినాయి. మరి కార్లు ఇంక్రీజ్ అయినప్పుడు పెట్రోల్ అనేది ఏమవుతుంది,
పెట్రోల్ యూజ్ అనేది ఇంక్రీజింగ్ అవుతా డిక్రీజింగ్ అవుతా? ఇంక్రీజింగ్ అవుతుంది. ఇంక్రీజింగ్ అవుతా కదా, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇంక్రీజింగ్ అవుతుంది. అంటే ఏంటిది? కార్లు పెరగడం వల్ల పెట్రోల్ డిమాండ్ కూడా ఏమవుతుంది? పెరిగిపోతుంది. కార్లు పెరిగితే పెట్రోల్ డిమాండ్ ఏమవుతుంది? దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు పెట్రోల్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పెట్రోల్ 105 రూపీస్ ఉంది. ఓకేనా? పెట్రోల్ ప్రైస్ ఏమైందంటే వెరీ చీప్ అయిపోయింది. ఎంత అయిందంటే 40 రూపీస్ 50 రూపీస్ అయింది, ఎగ్జాంపుల్గా అయింది అనుకుందాం. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, అరే పెట్రోల్ కాస్టెస్ అనేవి చాలా డిక్రీజింగ్ అని చెప్పేసి కార్లను ఏం చేస్తారు? కొనేవాళ్ళు కార్లను కొనుక్కుంటారు. కార్లను మెయింటైన్ చేయాలంటే యూజ్ ఏం కాదు, ఆ పెట్రోల్ పోసనే ఉండాలి అలా. అర్థమైందా? అంటే పెట్రోల్ డిమాండ్ తగ్గింది అంటే నేను అక్కడ పెట్రోల్ ప్రైజెస్ తగ్గినాయి కాబట్టి కొంతమంది కొనేటోళ్ళు కార్లను కొనడం అనేది జరుగుతుంది. అంటే చూడండి, ఈ పెట్రోల్ డిమాండ్లో అంటే పెట్రోల్ ప్రైజెస్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు కార్ల డిమాండ్లో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. కార్ల ప్రైజెస్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు పెట్రోల్ డిమాండ్లో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అని. అంటే చూడండి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయినే కాదు. అంటే ఏంటిది? ఇక్కడ రెండు గూడ్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయినటువంటి గూడ్స్, అంటే ఈ రెండు కలిపితేనే అక్కడ యూజ్ అనేది ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఏమంటారు అంటే కాంప్లిమెంటరీ గూడ్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ? కాంప్లిమెంటరీ గూడ్స్. టీ పౌడర్, టీ పౌడర్, కాఫీ పౌడర్. కాఫీ కావాలంటే కాఫీ పౌడర్ కావాలి, టీ కావాలంటే టీ పౌడర్ కావాలి. ఆ రెండు కలిపితేనే యూజ్ ఉంటుంది, కలపకపోతే యూజ్ అనేది ఉండదు. ఓకేనా? వాటిని ఏమనాలి మనం ఇక్కడ? కాంప్లిమెంటరీ గూడ్స్ అనాలి. ఏమనాలి? కాంప్లిమెంటరీ గూడ్స్ అని మనం పిలుచుకోవాలి. ఓకేనా? అంటే ఏంటిది? ద డిమాండ్ ఫంక్షన్లో డిమాండ్ డిటర్మినేట్ చేయాలంటే సబ్స్టిట్యూషన్ గూడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏంటిది? ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, వినియోగదారుని యొక్క ఆదాయం. ఇన్కమ్ అనేది చేంజ్ అయితే డిమాండ్ కూడా చేంజ్ అవుతుంది. మరి ఇన్కమ్ ఎంత చేంజ్ అయితే డిమాండ్ ఏ విధంగా చేంజ్ అవుతుందనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి. ఓకేనా? ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అంటే వినియోగదారుని యొక్క ఆదాయంలో మార్పులు రావడం వల్ల ఈ డిమాండ్లో కూడా ఎట్లా చేంజెస్ వస్తాయి అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం.